హలో మిత్రులారా, సిలాజికల్ బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. సో మన కాన్సెప్ట్ వచ్చేసి 365 days 365 బ్లాగ్స్. సో ఫస్ట్ టైం వస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు అలా బోర్ కొట్టేలోపు ఇలా ఒక కొత్త వీడియోతో వచ్చి ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. సో ఇవాళ మనం వచ్చాం సైన్స్ సెంటర్, పిలికుల సైన్స్ సెంటర్ మ్యాంగ్లూరులో. మేము వచ్చేలోపు ఈ ప్లానటోరియం షో స్టార్ట్ అయిపోయింది, స్వామి వివేకానంద ప్లానటోరియం. సో ఈ వ్లాగ్లో ఉట్టి సైన్స్ సెంటర్ ఒకటే చూపిస్తాను, పదండి. ఇది విస్పరింగ్ గార్డెన్. సో ఇక్కడ చెవు పెట్టి అక్కడి నుంచి మాట్లాడితే ఇక్కడ వినిపిస్తుంది. సో ఇది ఇక్కడ దీని కాన్సెప్ట్. ఇలా ఇదిగోండి, ఇక్కడ మాట్లాడాలి, అటు తిరిగి మాట్లాడాలి, ఇక్కడ ఈ బయట నుంచొని వినాలి, అప్పుడు వినిపిస్తుంది. జెయింట్ యోయో రోప్. యోయో అంటే తెలుసుగా, ఇలా అంటే మళ్ళీ ఇలా రిటర్న్ వస్తుంది. ఇది మనిషి, హ్యూమన్ యోయో. లేట్ అయిపోతుంది, మళ్ళీ ఆ గ్యాలరీ అవన్నీ మూసేస్తారు, మెయిన్ సైన్స్ సెంటర్. సో మెయిన్ సైన్స్ సెంటర్ చూసి వచ్చి సైన్స్ పార్క్ చూపిస్తా, కంటిన్యూషన్. పదండి. हलता है రైజింగ్ ఆర్క్. ఇది నొక్కగానే పవర్ ఇలా పైకి జనరేట్ అయింది. ఈ ఐరన్ ఫిల్లింగ్స్ అన్నీ మ్యాగ్నెట్ ఎక్కడ ఉంటే అక్కడికి మూవ్ అవుతాయి. చూడండి, ఇదిగోండి, ఇది మ్యాగ్నెట్. ఐడెంటిఫై ద మ్యాగ్నెట్. ఇదిగోండి, ఆ పార్ట్లో మ్యాగ్నెట్ ఎక్కడుందో ఐడెంటిఫై చేయాలి మనం. అది ఓకే.
ఎటు కొట్టినా వెళ్ళి దానికి తగిలిద్ది. మనం కూడా ట్రై చేద్దాం. ఇక్కడ పెట్టి చూడండి తగిలింది. ఇక్కడ పెట్టి ఇటు కొడదాం, తగిలింది. ఎంత లోపల చూసినా వెల్ ఉన్నట్టే ఉంటుంది, ఇన్ఫినిటీ వెల్. సో ఇలా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇల్యూషన్స్ ఉన్నాయి, ఇన్ఫినిటీ వెల్ ఉంది, ఆప్టిక్స్ ఉన్నాయి, సౌండ్ ఉంది, 3D గురించి ఉంది, పిరమిడ్స్ గురించి ఉంది, షాడోస్ గురించి ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చినప్పుడు బాగా ఎంజాయ్ చేయండి, అన్నీ చూడండి. అండ్ ఇక్కడ ఫన్ మిర్రర్స్ ఉన్నాయి. ఈ ఫన్ మిర్రర్స్ చూపించి ఇక్కడతో ఈ లోపలని ఎండ్ చేద్దాం. ఎందుకంటే అన్నీ నేను ఈ వ్లాగ్లో చూపించేస్తే ఇంకా మీరు విజిట్ చేసినప్పుడు చూడడానికి ఏముండవు. సో ఫన్ మిర్రర్తో ఎండ్ చేద్దాం. బయట పార్క్ కూడా కొంచెం చూపిస్తా, కంటిన్యూషన్, వెళ్ళిపోకండి. ఇది కొంచెం ఇంట్రెస్టెడ్ అనిపించింది. కలర్ షాడోస్ చూడండి, ఎన్ని కలర్స్లో నా షాడో పడుతుందో. సో ఇక్కడ లోపలే బయోడైవర్సిటీ ఏరియా కూడా ఉంది. ఫోన్లో ఛార్జింగ్ చాలా తక్కువ ఉంది, ఫాస్ట్గా చూపించేస్తా. ఒక గ్లిమ్స్ ఇలా ఉంటుంది. సో ఇలా డిస్ప్లేస్ ఉండి గ్యాలరీ మొత్తం ఇది. సో ఇది కూడా మీరు చూడొచ్చు వచ్చినప్పుడు. అండ్ ఇక్కడ పైన ఫ్రాంటైర్స్ ఆఫ్ టెక్నాలజీ ఉంది, పదండి. సమ్ న్యూక్లియర్ పవర్ గురించి ప్రాజెక్ట్ ఇది ఇక్కడ సేమ్ అలాంటి సేమ్ గ్యాలరీ రూమ్ లాగా డిస్ప్లేస్ అన్నీ. సో కింద ఫ్లోర్ ఒకటి చూసి వెళ్ళిపోకుండా పైన ఫ్లోర్కి కూడా వచ్చి చూడండి, మిస్ అవ్వకండి పైన ఫ్లోర్. లైక్ ఇవన్నీ ఉంటాయి, కాన్సెప్ట్స్ ఆఫ్ విండ్ మిల్. ఇది విండ్ మిల్ ఎంత ఇది ప్రొడ్యూస్ చేస్తుంది చూడండి. ఆ విండ్ మిల్ తిరుగుతుంటే ఎలక్ట్రిసిటీ అది ప్రొడ్యూస్ అవుతుంది కదా, అది. ప్లస్ ఇది ఇంకో ప్రాజెక్ట్ అలా పవర్ కన్సెప్షన్ గురించి. సో అలా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ సమ్ సోలార్ కార్ ఏదో కనిపించింది, అదిగోండి. సోలార్ అది ఎనర్జీ వస్తుంటే ఆ కార్ మూవ్ అవుతుంది. సో అలా చాలా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. బెంగళూరు మెట్రో రైల్ అంటే ఏదో ప్రాజెక్ట్, జర్నీ ఇంటూ నానో వరల్డ్ అంట. సో యా, వెరీ ఇంట్రెస్టింగ్ ప్లేస్. సో యా, దేనికోసం భయపడ్డామో అదే అయింది. 5:30 అయిపోయింది, టైం అయిపోయింది, మొత్తం అంతా ఆఫ్ చేస్తారు, వెళ్ళిపోవాలి ఇప్పుడు. సో ఇంతే చూపించగలిగా బ్లాగ్లో. సారీ, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది ఇక్కడ రావడానికి. వేరే ప్లేసెస్ కవర్ చేసి ఇక్కడ వచ్చేలోపు లేట్ అయిపోయింది. సో ఒకవేళ ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి. మిమ్మల్ని రేపు ఇంకో బ్లాగ్లో కలుస్తాను. అప్పుడు దాకా బాయ్ అండ్ టేక్ కేర్. సో ఇక్కడ పార్క్లో కూడా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒక ప్రాజెక్ట్, అక్కడ ఒకటి, ఆ వెనకొకటి, చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది, మళ్ళీ ఇక్కడ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇటు సైడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో మీరు వస్తే ఇన్ని ప్రాజెక్ట్స్ చూడొచ్చు. మళ్ళీ ఇక్కడ లోపల ఇండోర్ ఫన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, పైన ఇప్పుడు కరెంట్లీ రన్నింగ్ ప్రాజెక్ట్స్ డిస్ప్లే ఉంది, పైన ప్రోటోటైప్స్ అవన్నీ. సో యా, చాలా మంచి ప్లేస్, వర్త్ విజిటింగ్. అండ్ అక్కడ మధ్యలో కనిపిస్తుంది చూడండి ట్యాప్, అది కూడా బాగుంది, అది కూడా ఏదో డిఫరెంట్ ప్రాజెక్ట్.